వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సో ఆగస్టు 15కి రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఒక శుభవార్త చెప్తుంది, ఏదో ఒక పథకానికి శ్రీకారం చుడుతుంది అని చెప్పేసి అందరు ఎక్స్పెక్ట్ చేశారు. అదే విధంగా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రజలకి మరో శుభవార్త చెప్పబోతున్నారు. కొత్త రేషన్ కార్డులో ఇప్పటి వరకు ఎవరైతే అప్లై చేసుకున్నారో దాదాపుగా 2 లక్షలు అనుకుంటాను. సో కొత్త రేషన్ కార్డుదారులకి ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. అలాగే పింఛన్స్ విషయంలో కూడా దాదాపుగా కొత్త పెన్షన్స్ ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళు 1,50,000 నుంచి 2 లక్షల మంది ఉన్నారు. సో కొత్త పెన్షన్లు కూడా ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతున్నారు. దాదాపుగా ప్రభుత్వ పథకాలకు సంబంధించి కూడా ఆగస్టు 15 నాడు స్వీకారం చుట్టబోతున్నారు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడు వరకు మా ప్రభుత్వం వచ్చినాక 14 లక్షల రేషన్ కార్డులు ఇచ్చినాం. 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి విమర్శించినటువంటి సిచ్యువేషన్ చూసినాం. అండ్ పిసిసి హోదాలో రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో చెప్పారు, ఎవరికైతే రేషన్ కార్డు లేరు డెఫినెట్ గా ఇందిరమ్మ రాజ్యం, ప్రజాపాలన, ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ కార్డులు ఇస్తామని చెప్పేసి అన్నారు. అండ్ ఈ విషయంలో అయితే ఒప్పుకోవచ్చు, కాంగ్రెస్ పార్టీని దాదాపుగా 14 లక్షల కొత్త రేషన్ కార్డులు ఇచ్చినారు. అండ్ తర్వాత అంటే ఓ సంవత్సరం నుంచి మళ్ళీ రేషన్ కార్డులు కొంతవరకు నిలిపివేయడం అనేది జరిగింది. ఎందుకంటే కొన్ని ఉన్నాయి, పాతయి తీసివేయడం కావచ్చు, తర్వాత పేర్లు మార్పులు చేర్పులు కావచ్చు, ఇట్లాంటి కొన్ని టెక్నికల్ ఇష్యూ వల్ల ఆపడం అనేది జరిగింది. మళ్ళీ ఆగస్టు 15 నుంచి కొత్త రేషన్ కార్డులు కావచ్చు, అలాగే కొత్త పెన్షన్స్ కావచ్చు, ప్రభుత్వ పథకాలు, వివిధ రకాల ప్రభుత్వ పథకాలు కూడా ఆగస్టు 15న ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. సో ఇప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు దాటడం అనేది జరిగింది. ఇంకా 2.5 సంవత్సరాల్లో మరి మనకి లాస్ట్ ఒక 6 నెలలు అనేది ఎలక్షన్స్ ఇయర్ కాబట్టి పెద్దగా మనకి అంటే ప్రభుత్వ పథకాల విషయంలో కావచ్చు, తర్వాత ఏదైనా స్కీమ్ల విషయంలో కావచ్చు కొంచెం హడావిడి ఉంటుంది. ఇప్పుడు మొత్తానికి ఒక 2 సంవత్సరాల్లోనే ఇప్పుడు వరకు ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తే చాలు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అందులో ఎగ్జాంపుల్ 2,500 రూపాయలు కావచ్చు, తర్వాత 4,000 రూపాయల పెన్షన్స్ కావచ్చు, తర్వాత ఇంకా తులం బంగారం అంటే ఇంపాసిబుల్ అనుకోండి, అది ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో కాదు. ఎందుకంటే 1,00,000 రూపాయలు కళ్యాణ లక్ష్మి ఇచ్చి మళ్ళీ 1,00,000 రూపాయలు తులం బంగారం ఇస్తాడని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయలేము. ఒకవేళ డిగ్రీ విద్యార్థినులకు స్కూటర్, ఈవీ స్కూటర్ కింద ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం కూడా రాయితీలు ఇస్తుంది కాబట్టి మేబీ ఆ విధంగా ఏమన్నా ఇస్తే స్కూటర్ అంటే స్కూటీల విషయం మనం చూసుకోవచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఇస్తే ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ లో, ఇంకా గతంలో దళిత బంధు 10 లక్షలు ఉండేది, ఇప్పుడు 12 లక్షలు అని చెప్పేసి అంబేద్కర్ సంబంధించి మేనిఫెస్టోలో పెట్టారు. అండ్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో మరి 12 లక్షల రూపాయలు ఇవ్వడం కూడా కొంతవరకు పాసిబుల్ కాదు. అండ్ ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పేసి అంటున్నారు. ఇందిరమ్మ ఇల్లులు మాత్రం గ్రామ స్థాయిలలో కొంతవరకు విజయవంతంగా ఆ పథకం అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఇక్కడ హైదరాబాద్ పరిసరాల్లో కూడా 1,00,000 మందికి ఇందిరమ్మ ఇల్లులు ఇస్తామని చెప్పేసి అన్నారు. సో మరి ఆ 1,00,000 మంది ఇందిరమ్మ ఇల్లులకు సంబంధించి కూడా ఆగస్టు 15 నాడు శుభవార్త చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. చూద్దాం మరి రేషన్ కార్డుల విషయంలో కావచ్చు, ఇందిరమ్మ ఇల్లుల విషయంలో కావచ్చు, కొత్త పెన్షన్ల విషయంలో ఆ రోజు ప్రభుత్వం ఇంకేం మార్గదర్శకాలు ఇస్తుంది, ఇంకా ఎలాంటి పథకాలు ప్రవేశపెడుతుంది అనేది వేచి చూడాల్సిన విషయం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.